గుడ్ మార్నింగ్ రైతన్నలు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనం పోలవరం జిల్లా అంటే మనకు సార్ ఈరోజు చెప్తున్న విషయం పోలవరం, కానీ ముందుగా తెలిసిన విషయం అల్లూరు జిల్లా పోలవరంలో సార్ వచ్చేసి ఇది ఎక్కడ సార్? ఇది విలేజ్ ఓజుబంద్ అండి. ఓజుబందు గంగవరం మండలం రంపచోడవరం రూట్లో ఉంది. ఈసారి వచ్చేసి వరిలో కూడా అంటే మామూలుగా పంట కాకుండా వరి వంగడంలో కూడా వేరే తేడా ఒకటి వాడిస్తున్నారు. దాని వివరాలు, దాని పంట కాలం ఎలా ఉంటుంది, దానివల్ల బెనిఫిట్స్ అంటే రైతులకే అనుకోవచ్చు, ఆరోగ్యాన్ని ఆశించే వారికి కూడా ఏం బెనిఫిట్స్ ఉంటాయో ఆ రకం తెలుసుకుందాము. ఈసారి మనం యూట్యూబ్ ద్వారా పరిచయం గత 3 సంవత్సరాలుగా మన దగ్గర అప్సా వాడుతున్నాడు. సార్ పేరు శ్రీనివాస్ సార్, గవర్నమెంట్ టీచర్, అంటే పబ్లిక్ టీచ్ చేయాల్సింది అతనే. ఆ విషయంలో మనం రావడం జరిగింది. ఒకసారి సార్ని పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీ పరిచయం, మీ పేరు, ఊరు? నా పేరు చిన్న శ్రీనివాసరావు దొరండి. ఓకే. మా ఊరు ఓజుబంద గంగవరం మండలము. ఓకే. ప్రజెంట్ పోలవరం జిల్లా రంపచోడవరం కాన్స్టిట్యున్సీ అండి ఇది. ఓకే సార్. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ అప్సా ప్రోడక్ట్ అనేది వాడడం జరిగింది. అంటే ఇది కేవలం పక్క వాళ్ళు చెప్పకుండా సార్ని యూట్యూబ్ ద్వారా పరిచయం ఏర్పడి ఫోన్ చేసి ఈ ప్రోడక్ట్ను, అంటే మాకు ఇక్కడ నుంచి రాజమండ్రి ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీద రైతులు ఈ వాట్సాప్ గ్రూప్లో రైతులు వాడకం చూసి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని చూసి నేను కూడా తెచ్చుకొని వాడాలని సార్ ద్వారా బుక్ చేయించుకొని రాజమండ్రి వెళ్ళి ఆ షాప్లో తీసుకొని వచ్చి వాడినండి. అంటే మామూలుగా నేను ఇప్పుడు ప్రకృతి సేద్యం చేస్తానండి. 1 ఎకరము దేశవాళీ విత్తనం, మైసూరు మల్లికని, కుజి పటాలియా ఇలాంటి రాజమున్నారు, రత్నచోడి, నవారు ఇలాంటివి పండించి, అంటే మాకు అనుకూలంగా ఇంట్లోకి తినడానికి ఆరోగ్యకరంగా, అంటే గత 3 సంవత్సరాల్లో అప్సా వాడడం వల్ల అంటే దిగుబడి పెరిగింది. మెయిన్ దిగుబడితో పాటు ఏంటంటే నేను అంటే తయారు చేసి నేచురల్గా తయారు చేసి ఎరువుల్లో ఇవి వాడడం వల్ల ఏంటంటే పెరిగింది. గతంలో తయారు చేశాను సొంతంగా, అప్పుడు 18 కాటలు అయ్యింది. ఈ అప్సా ప్రోడక్ట్ వాడిన తర్వాత సుమారు అంటే కెమికల్ పంటకులాగా ఇది కూడా మామూలుగా ఈ ఎకరానికి 29, 20, ఈ సంవత్సరం 30 కరెక్ట్గా 30 కాటలు అయింది ఇది. అంటే నేను ట్రస్టబుల్గా నమ్మింది ఏంటంటే ఈ అప్సా ప్రోడక్ట్ని, అంటే మా రైతులకు కూడా నేను ఎంకరేజ్ చేశాను. అంటే సార్ వారు ఈరోజు వచ్చి, అంటే దూరమైనా కానీ వరంగల్ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చెప్పడం, అంటే మా రైతులు కూడా చాలా యాక్టివ్గా వెంటనే ఆ డెమో చూసి, అంటే ఎక్కువ మంది గ్యాదర్ చేద్దాం అంటే ఈరోజు మా ఊర్లో ఉడుపుల వలన రైతులు రాలేకపోయారు. గ్యాదర్ చేద్దాం అంటే టైం కుదరలేదు. కానీ ఏంటంటే డెమో నేను అంటే పండిస్తున్నాను, కానీ సారు వాళ్ళు చెప్పిన డెమోలో ఇలా ఉంటుందని ఈరోజు ఇంకా నాకు అంటే దీని మీద ఇంకా ట్రస్ట్ కలిగింది. ఈ అప్సా ప్రోడక్ట్ మీద ఖచ్చితంగా వాడి ఇంకా కొంతమంది రైతులకి మన అప్సా గ్రూప్లో యాడ్ చేస్తానని మీకు మా రైతు వారి తరఫున మీకు హామీ ఇస్తున్నానండి. సార్ ఇప్పుడు వరిలో ఏ దశలలో, అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో పిలుపు వేరే ఉంటుంది కదా, మా రైతులకు అర్థమయ్యే విధంగా ఏ దశల్లో ఏ రకంగా వాడుకున్నారో చెప్తారు ఒకసారి? వరిలో నేను వరికి ముందుగా సార్ గారు ఫోన్ చేస్తే, సార్ ఇలాగా అర్జెంటుగా పోయాలంటే ఏం చేయమన్నారంటే దుక్కి భూమి మీద స్ప్రేయింగ్ చేసి తర్వాత విత్తనాలు జల్లినండి. విత్తనాలు జల్లిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్తో దున్నించానండి. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నారుమడికి మళ్ళీ ఏం చేశాను, మందుతో పాటు అప్సాని ఇస్తున్నానండి. తర్వాత నారు పీకే ముందు రోజు ఇసుకలో జల్లి కానీ లేదా యూరియాలో కానీ, మెయిన్ ఇసుకలో ఇసుకలో కలిపి జల్లడం వల్ల ఏంటంటే తేలిగ్గా నారు తీయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం చేస్తామంటే నాటిన తర్వాత మళ్ళీ మామూలుగా ఏమైనా మందుని తయారు చేసినా కానీ బయట నుంచి కొనుగోలు చేసి దాంతోపాటు ట్యాంకు 10 ml అంటూ ఇచ్చుకుంటూ వచ్చామండి. మెయిన్ పొట్ట దశలో బాగా పనిచేసిందండి. ముందు నీరు చేసింది దాంట్లో. ఓకే. పొట్ట దశలో వేయడం వల్ల కొద్దిగా గింజ బరువు కూడా పెరిగింది. ఓకే, బాగుందండి. కొద్దిగా అంటే మనం ఇచ్చిన మందులు అన్నీ దానికి ఈ సంవత్సరం ఏంటంటే మాకి ఈ పంటను వదిలేసి నేను ఈ అప్సా ప్రోడక్ట్ని ప్రత్యేకించి జీడిమాడ తోటకు వాడుతానండి ఈ సంవత్సరం ఖచ్చితంగా. ఓకే అండి, వాడుకోండి. అన్ని పంటలకు నిరభ్యంతరంగా వాడచ్చు. ఇప్పుడు మీరు వరి అన్నారు కదా, ఏం రకం సార్ అది?
మైసూర్ మల్లిక. మైసూర్ మల్లిక దేశవాళీ విత్తనం అండి. అంటే మన రైతులు వేసి అన్ని బయట వేసి అమ్మకాలు జరిగే అన్ని పిఎల్, సోనా మైసూరి, ఆర్జల్ ఇవన్నీ హైబ్రిడ్ సీడ్స్ సార్. ఇది దేశవాళీ విత్తనము. అంటే దీనివల్ల మేము ప్రకృతి వ్యవసాయ గ్రూపులో జిల్లా గ్రూపుల్లో ఉన్నామండి. ఆ గ్రూపుల్లో నుంచి ఏంటంటే ఏ పంట ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అన్నది అంటే ఇది పూర్వకాలం నుంచి వచ్చిన విత్తనం అండి. ఇది తీసుకోవడం జరిగింది. ఇది ప్రజెంట్ మైసూర్ మల్లిక ఇప్పుడు 16 రోజుల వయసున్న ఇదండి. ఓకే అండి, ఈరోజు మాతో పాటు ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్గా మాకు వీరన్న కూడా రావడం జరిగింది వరంగల్ నుండి. నమస్తే వీరన్న గారు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ సార్ వాడుతూ ఉన్నారు. శ్రీనివాస్ సార్కి ఫ్రెష్గా ఇస్తున్నాం మేము. ఆ గతంలో వాడిన 10 బాటిల్ కూడా ఉంది ఇక్కడ. వీరన్న ఇక్కడ తీసుకో, పాత బాటిల్. ఇది గతంలో వాడిందండి. మీరు ఇక్కడ చూడండి. అంటే శ్రీనివాస్ సార్ కొత్తగా మేము ప్రమోషన్కు రాలేదు, ఆయన పరిచయం చేయలేదు. గతంలో వాడుతున్నాడు 3 సంవత్సరాలుగా. ఇలా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పి ఒక 4 రైతులతో మాట్లాడడం జరిగింది. వారికి ఈ అప్సా ఎయిటీ ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి పూర్తి స్థితిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఒక 5 లీటర్లు తీసుకోవడం జరిగింది. మీ ఊరిలో మీకు తెలిసిన ప్రాంతంలో మమ్మల్ని నేరుగా ఇన్వైట్ చేయాలన్నా, లేదంటే అప్సా వాళ్ళ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకున్నా, మీ వంతుగా మాటలో మాట్లాడించండి. మా వంతు ప్రయత్నాన్ని సహకరించండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే సార్.